హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యాదాద్రి జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా నుంచి, యాదాద్రి జిల్లా నుంచి కూడా, నల్లగొండ జిల్లా నుంచి కూడా తరలి వచ్చిన మా సోదరులకి, మంచిర్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన మా సోదరులకి, సోదరీమణులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పొద్దున 8 గంటలకి మేమందరం కూడా హైదరాబాద్లో కలిసి బయలుదేరినాం. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. అంటే నార్మల్గా అయితే 4 గంటల్లో వచ్చేయాలి, కానీ 7 గంటలు ఇవాళ ప్రయాణం చేసి ఇక్కడ దాకా, మరి ఎన్నో ఆంక్షల నడుమ, ఎన్నో ఆటంకాల నడుమ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. పెంబర్తిలో అడ్డుకున్నారు ముందు, తర్వాత జనగామలో అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు. అట్లాగే ఆ తర్వాత వస్తే గన్పూర్లో, కరుణాపురం దగ్గర, తర్వాత పర్కాల్లో, తర్వాత భూపాలపల్లిలో, తర్వాత కాటారంలో, తర్వాత మహదేవ్పూర్లో, ఇక్కడి దాకా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి మేము ఇక్కడికి రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఉదయం నుంచి హౌస్ అరెస్టులు మా నాయకులై. ఉదయం 5 గంటల నుంచి హౌస్ అరెస్టులు మొత్తం వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. నేను అడిగిన మధ్యలో డిఎస్పీ గారు కనబడితే అడిగిన, ఏముందండి, మేమేమన్నా దాడి చేయడానికి పోతున్నామా, మేమేమైనా అప్రజాస్వామికమైన కార్యక్రమం చేయడానికి పోతున్నామా, దేనికి పోతున్నామో, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఏంటి అంటే, మాకు తెలియదు సార్, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, పోనీయొద్దని చెప్పిండ్రు, పోనీయం. అట్టెట్లా పోనీయరా, నేను ప్రజాప్రతినిధిని, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి మా రైతులు ఇవాళ ఎల్నినో ప్రభావంతో, వర్షాభావ పరిస్థితులతోని బాధపడుతున్నారు. అందరు కూడా వర్షాలు ఎప్పుడు పడతాయని బాధపడుతున్నారు. ఓ దిక్కు కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలా, అది చూపెట్టాలి కదా మరి మా వాళ్లకు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు అంటే ఏం చేస్తాం సార్, మేము ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వ ఉద్యోగులు, మాకు కూడా తెలుసు విషయం, కానీ ఏం చేయమంటారు సార్, మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పి పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న మాటలు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో, విమర్శించడానికో, లేదా ఎవరినో 4 మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం, మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతానే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా, దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసె మాదిరిగా ఇట్లా ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి 80-90 మీటర్ల కాడికెళ్ళి గోదావరి పోతూ ఉంటుంది కిందికెళ్ళి. ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణానది 110 మీటర్ల కాడికెళ్ళి కృష్ణానది ఇంకో కాడికెళ్ళి పోతూ ఉంటుంది. మొదటి నుంచి సమైక్య రాష్ట్రంలో మనకు చెప్పిన కథలు ఏంటంటే, నీళ్లు కిందున్నాయి, భూములు పైనున్నాయి, మరి నీళ్లు పైకి రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప మార్గం లేదు అని చెప్పి మొదటి నుంచి మనకు చెప్తా వచ్చిన ముచ్చట. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా, సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు, కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చు అని చూపెట్టిన నాయకుడు
కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని ఇక్కడి నుంచి ఒడిసిపట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు, మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా, 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా లాభమయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మీరు దయచేసి అంగీకరించండి అని చెప్పి వారిని పోయి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. చేస్తే కూడా ఆయన స్పష్టంగా చెప్పినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ 152 మీటర్లు ఎత్తు పెంచితే మరి ముందు మునిగేదే నా ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించే ప్రాంతమే మునుగుతుంది. నేను ఈ డ్యామ్ పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని చెప్పి పోరాటాలు చేసిన నేను ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు అనుకున్నారు. సమస్యనే లేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ₹1 ఖర్చు పెట్టినా అది వేస్ట్ అవుతుంది, మేము ఒప్పుకుంటలేము, అనవసర ప్రయాస చేయకండి, ఇది కుదరదు అని నిర్ద్వందంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఒప్పందం మాత్రం ఎన్నడూ కాలే. కాబట్టి యాక్టింగ్ బాగా చేసినారు. తుమ్మిడిహెట్టి దగ్గర కడతాం అని చెప్పి టైం పాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. ఇక 9 నెలలు ప్రయత్నించిన తర్వాత, ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన కాలం 5 ఏళ్ళు, మరి 5 ఏళ్ల లోపల ప్రాజెక్టు కట్టాలే, తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు రావాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకునే సమస్య లేదు. ఇక వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇచ్చంపల్లి మాదిరిగానే శాశ్వతంగా పెండింగ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక జల దౌత్యం చేసి 148 మీటర్ల కాడికి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ రోజు బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చెప్పిన మాట, నా జీవితంలో తెలంగాణ సాధించిన రోజు ఎంతైతే సంతోషంగా ఉన్నానో ఇలా అంతే సంతోషంగా ఉన్నా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేసి, దీంతో మనకు గోదావరి నీళ్ల మీద మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు, తెలంగాణ బీడు భూములకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి కేవలం 3.5-4 ఏళ్ల స్వల్ప సమయంలో, రికార్డు సమయంలో, ఎందుకంటే ఒక దిక్కు అప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వచ్చే బంద్ అయింది. అట్లాగే ఇక అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని కవులు పాటలు రాస్తున్నారు. పల్లె పల్లెన పల్లేరులు మరిచే మా తెలంగాణలోనా అని చెప్పి మరి ఆ రోజుల్లోనే పాటలు కవులు రాస్తున్న పరిస్థితి. అటు తెలంగాణలో, ఇటు మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తట్టెడు మట్టి తీయలే. తుమ్మిడిహెట్టికి ఎన్నడూ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే. వాస్తవం ఏంటి అంటే ఇవాళ ప్రాణహిత కుదరది, ఇంకా ఆ ప్రాజెక్టు కుదరది, ప్రాణహిత చేవెళ్ళ అనేది కుదరది, తుమ్మిడిహెట్టి దగ్గర ఆ పరిస్థితి లేదు అని ఖరాఖండిగా మరి అధికారులు చెప్పిన తర్వాత, మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ను పెట్టి మరి వ్యాప్కోస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ సంప్రదించి ఇంజనీర్ల
సూచన మేరకు బెస్ట్ పాయింట్ ఏంటిది, బెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్ళని ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28 అవుతుంది అంటున్నారు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేట్టుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతోని పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి 9 కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువుల నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్. ఇలా కొంతమంది మూర్ఖులు, నేను ఇంక అంటే బాధపడతారేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిత్కా ప్రాజెక్టు కాదు. ఒక కాళేశ్వరం అంటే మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు, ఒక సబ్స్టేషన్ కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే ఒక అన్నారం కాదు, కాళేశ్వరం అంటే ఒక సుందిల్ల కాదు. ఇక్కడ ఒక బ్యారేజ్ ఇక్కడ ఉంది, కానీ కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 15 రిజర్వాయర్లు. ఏంటి ఉన్నాయల్లా